అని ఈ సంక్రాంతికి ఓ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా! దాంట్లో ఏ సినిమా చూసారు? ఏది బాగుంది? 'డాకు మహారాజ్' చూశాను. ఆ! 'గేమ్ చేంజర్' అది చూడలేదు. సంక్రాంతికి వస్తుంది చూడలేదు. సంక్రాంతికి వస్తుంది బాగుందంట. మా ఫ్యామిలీ వెళ్ళారు. 'డాకు మహారాజ్' మాత్రం మామూలుగా లేదు. ఆ! చాలా బాగుంది. ఎలా అనిపించింది బీజీఎం గాని, బాలకృష్ణ గారి యాక్టింగ్ గాని? అది చాలా బాగున్నాయి. అసలు ఇంత ముందులా అతి లేదు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పెట్టే బాలయ్య గారిని చాలా బాగా చూపించారు. ఆ! అద్భుతంగా చూపించారు. ఓకే. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ మిగతాది అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు అసలు. ఓకే. అట్లా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్‌తో ఎళ్ళావా? లేదు లేదు అంత సినిమా గర్ల్ ఫ్రెండ్తో అయితే 'డాకు మహారాజ్' కింద నువ్వు నార్మల్‌గా ట్రెండింగ్ టాపిక్స్ చూస్తా ఉంటావా? పర్వాలేదు వాట్సాప్‌లో అట్లా. చూస్తాను పర్వాలేదు. ఓకే. రీసెంట్‌గా ఒక పాట ట్రెండ్ అయింది కదా! కోయ్ కోయ్ కోడిని కోయ్ అదేగా. ఆ! ఎట్లా అనిపించింది ఆ పాట? వినలేదండి. నేను ఏదో రీల్ తీస్తుంటే చూశాను అంతే. ఏది మళ్ళా ఒకసారి పాడు. కోయ్ కోయ్ కోడిని కోయ్. కోసావా సంక్రాంతికి? లేదు మేము ప్యూర్ వెజిటేరియన్స్ అండి. ఓహో! ప్యూర్ వెజిటేరియన్. ఒకవేళ కాకపోతే కోసేద్దు. మావాడు రోజుకు వస్తాడు. దేవుడు కోస్తాడా? ఆ. సరే, రీసెంట్‌గా కొన్ని టాపిక్స్ అనేది వైరల్ అవుతున్నాయి కదా! ఇప్పుడు మంచు మనోజ్ గాని, విష్ణు వాళ్ళ గొడవ గాని, దాని గురించి ఒకసారి చెప్పు. అసలు నీకేమనిపించింది అవి చూడగానే? ఏదైనా 4 గోళ్ల మధ్య తేల్చుకుంటే చాలా బెటర్. మరీ కొంచెం బయటకు వచ్చి ఇదంతా నాకు పర్సనల్గా మంచు మనోజ్ చాలా ఇష్టం. ఓకే. సో ఏదైనా సరే కొంచెం ఎంత కొట్టుకోవడం తలలు బద్దలు కొట్టేసుకోవడం అయినా 4 గోళ్ల మధ్య ఏదన్నా ఇప్పుడు మీడియేటర్ని పెట్టుకుని లేదా పోలీసులను పెట్టుకుని 4 గోళ్ల మధ్య మాట్లాడుకుంటే బాగుండేది. కానీ అది చాలా బయటకు వచ్చి యాక్చువల్‌గా పండగ ముందు చాలా వైరల్ చూసేసాం అయింది. మనం. పండగ ముందు పుష్ప గొడవను, ఈ గొడవ ట్రెండింగ్ ఉండేది. పండగ అయిన తర్వాత మళ్ళీ పుష్ప ఒక 20 నిమిషాలు యాడ్ చేశారు అన్నట్టు ఇది కూడా యాడింగ్ అయింది. దాని గురించి ఏంటిది ఇప్పుడు సేమ్ మంచు మనోజ్ గారు ఆ ఇంటికి వెళ్ళి మళ్ళా గేట్లు బద్దలు కొట్టి ఒక విషయం అయితే నడుస్తుంది కదా! అవును. ఆ, మళ్ళా ఆస్తి గురించి అంటావా? దేని గురించి అసలు ఇది? ఏం ఆస్తి గురించి ఫస్ట్ నుంచి బాగా గొడవలు ఉన్న ఫ్యామిలీయే కదా. ఎవరు ఊరికారు. మన మోహన్ బాబు గారి దగ్గర నుంచి తెలిసిందే. ఏదో కాంట్రవర్సీ చేయడానికో లేకపోతే ఆయనకి నచ్చింది చెప్పడానికో ఏదో ఒకటి చెప్పేస్తారు. ఈ ఊరికే మాటలు వదిలేస్తారు కదా. ఆయనే అలా ఉంటే ఇంకా మరి పిల్లలు వాళ్ళు మరి అదే మరి దారిలో ఉంటారేమో అని నాకు ఇది కొంచెం ఎవరో ఒకళ్ళు కొద్ది కంట్రోల్ అయ్యి కొంచెం కలుపుకునే ఇది ఉండుంటే కలుస్తారో లేదో తర్వాత విషయం. వాళ్ళు కొంచెం కంట్రోల్ కొద్దిగా సరే. ఇప్పుడు పుష్ప 20 నిమిషాలు యాడ్ చేసి రిలీజ్ అవుతుంది కదా! అవును. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది నిన్న, ఈరోజు. ఏమన్నా టాక్ విన్నావా నార్మల్గా? ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన సీన్లు చాలా బాగున్నాయంట. పాత దానికంటే కొత్తగా యాడ్ చేసిన సీన్లు కొన్ని అయితే అసలు చాలా అవుట్ ఆఫ్ ఉన్నాయంట. అవి ఎందుకు తీస్తారో ఏంటో అంటున్నారు. నేను చూడలేదు. ఓకే. నార్మల్గా అంటే ఫస్ట్కి ఇప్పుడు రిలీజ్ అయిన దానికి ఒక టికెట్ రేట్ అయితే బాగా తగ్గించేశారు. ₹120 పెట్టడం జరిగింది సింగిల్ స్క్రీన్, 150 ఏమో మల్టీప్లెక్స్. ఆ రేట్స్ గురించి ఏమంటావు? రేట్స్ అంత ఎక్కువ ఉండకూడదు. మరీ ఫస్ట్లో అసలు ఇప్పుడు 1000 అట్లా ముగ్గురికి ఈజీగా 1500 అట్లా అయిపోతుంది. అట్లా కాకుండా ఉన్న రేట్స్ 177. ఇప్పుడు దాని మీద ఏదన్నా కొంచెం ఇన్సెంటివ్స్ వేస్తే ఒక ₹50 ₹40 ఎక్స్ట్రా వేసి కొంచెం అట్లా ఉంటే బెటర్. కానీ నేను ఏపీ నుంచి వచ్చాను. మాకు 177 రేట్. ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం రేట్లు పెంచుతున్నారు. అంతకుముందంతా 177కే చూసాం మూవీ ఏదైనా. ఓకే. సో కొంచెం ఆ రేటే ఉంటే బాగుంటుంది. కొంచెం పోనీ ఒక 200, 210, 220, 240 వరకైనా పర్లేదు. కానీ మరీ 300. మొన్న డాకు మహారాజ్ 320 ఎంతో అయింది టికెట్. పుష్ప కూడా మాకు 4 ఎంతో పడింది, 400 పైన. సరే, ఇప్పుడు నువ్వు చూసిన సినిమాలు వదిలేసి గేమ్ చేంజర్కి ఏం తేడా కొట్టిందంటారు అసలు? అంటే నేను చూడలేదు. అది విన్న ప్రకారంగా. నేను విన్న ప్రకారంగా ఏంటంటే ఫస్ట్ నుంచి శంకర్ గారు ఫస్ట్ నుంచి అదే స్టోరీ లైక్ ఏంటిది కరప్షన్ జరుగుతుంది మొత్తం లైక్ సరౌండింగ్ని బాగు చేద్దాం అది సేమ్ కాన్సెప్ట్ని వేరే వేరే స్టోరీస్లో తీస్తున్నారు. ఏమన్నా వేరే కాన్సెప్ట్ తీసుంటే బాగుండేది. అదే ఉందంట సేమ్ కాన్సెప్ట్ అంట. ఇంకా కొంచెం ఇప్పుడు కాన్సెప్ట్ అన్నా ఒకటి అన్నప్పుడు సీన్స్ అన్నా ఏదన్నా కొంచెం ఎలివేషన్లు అవి కొంచెం బాగా ఎక్కువ ఉండి కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళినా బాగుంటుంది. కానీ ఒకేలా తీస్తున్నారంట. అది ఒకవేళ ఇండియన్ టు ఇంపాక్ట్ ఏమన్నా దీని మీద పడిందంటావా గేమ్ చేంజర్? ఇండియన్ టు అసలు బాగాలేదండి. ఓకే. ఇండియన్ ఇంపాక్ట్ ఏమన్నా గేమ్ చేంజర్కి ఏమన్నా పడిందంట? దానికంటే చాలా బెటర్గా ఉందంట. కానీ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్. అప్పట్లో అపరిచితుడు అవి చూసినప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఆ స్టోరీ టేకింగ్ కానీ ఆ సీన్లు కానీ చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు అలాంటిది లేదని అనుకుంటున్నాను నేను, అంటే తగ్గిపోయింది అని. ఇప్పుడు ఆడియన్స్ కూడా కొంచెం లైక్ ఏంటిది ఎవాల్వ్ అవుతున్నారు కదా ఈ సిరీస్లు అవి చూసి. సో ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్గా అనిపించేది, కొంచెం లైక్ క్యారీ ఆన్ చేసేది, ఇమోషన్ క్యారీ ఆన్ చేయాలి ఫస్ట్ నుంచి. అట్లాంటి సీన్లన్నా కొంచెం పెట్టుంటే బాగుండేది, కొంచెం అలా తీసుకెళ్ళుంటే బాగుండేది అని. నెక్స్ట్ ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నావు? నేను సలార్ 2. సలార్ 2 గురించి వెయిట్ చేస్తున్నావా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.